Welcome to 1919 Solutions. Exercise 2.2 second lesson లో find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పొలినామియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెరిఫై చేయమంటున్నారు. ఏంటిది? రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. జీరోస్కి అలాగే కోఎఫిషియంట్స్కి రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయమని చెప్తున్నారు. ఫస్ట్ సమ్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని పొలినామియల్ని రాసుకుందాం. గివెన్ x² - 2x - 8 = -8. దీంట్లో మనం కోఎఫిషియంట్స్ని కాన్స్టెంట్ టర్మ్స్ని సపరేట్ చేసి చేద్దాం. x² కోఎఫిషియంట్ ఈక్వల్ టు 1 x² కోఎఫిషియంట్ ఎంతండి? 1. నెక్స్ట్ వచ్చేసి x కోఎఫిషియంట్ ఎంత ఉంది చూడండి. x ముందు 2 అంటే -2 ఉంది. -2x కోఎఫిషియంట్. ఈ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మైనస్ ఉందో ప్లస్ ఉందో చూసుకుని సరిగ్గా వేయాలి. కాన్స్టెంట్ వచ్చేసి ఎంత ఉంది? -8. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈక్వేషన్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. x² - 2x - 8 x ముందు అంటే x² కోఎఫిషియంట్ని లేని కాన్స్టెంట్ని మల్టిపుల్ చేయండి. ఎంత? 8. మనం ఏ నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది ఆ నెంబర్తో మల్టిపుల్ చేయాలి. ఆ 2 నెంబర్స్ని సపరేట్ చేసినా యాడ్ చేసినా మనకి వాల్యూ అనేది -2 రావాలి. అట్లా వచ్చేటట్టు మనం ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు 4 2s are 8. -4లో నుండి +2 తీస్తే నాకు -2 వచ్చింది. కాబట్టి -4ని అలానే +2ని నేను ఫ్యాక్టర్స్గా తీసుకుంటున్నాను. వీటిని రాయటం వల్ల మనం ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసినా కానీ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది x² - 2x - 8 ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్ మనకి వచ్చేసింది. కాబట్టి -4ని +2ని నేను ఫ్యాక్టర్స్గా తీసుకుంటున్నాను. x² - 4x + 2 x² - 4x + 2x - 8 సారీ x వేయడం మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తంలో నుండి x అనేది కామన్ తీస్తున్నాను. x² - 4x నుండి x - 4 వచ్చింది. ప్లస్ దాంట్లో 2 కామన్ తీస్తే x - 4 వచ్చింది. ఈ మొత్తం ఈక్వేషన్లో నుండి x - 4ని కామన్ తీస్తున్నాను. x - 4 × x + 2 = 0. x - 4 = 0 and x + 2 = 0. ఇప్పుడు చూడండి x = 4 and x = -2 వచ్చేసినాయి కదా. వాళ్ళ సమ్లో ఇచ్చిన క్వాడ్రాటిక్ పొలినామియల్కి ఇవి వచ్చేసి జీరోస్. వీటిని ఆల్ఫా బీటాగా తీసుకుంటాం. ఆల్ఫా = 4 and బీటా = -2. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆల్ఫా = 4 బీటా = -2. సమ్ ఆఫ్ జీరోస్ = -b/a that = -x కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్. ఆ రెండింటిని వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ని అలాగే -x కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ని. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత అండి? 4 - 2 that = x కోఎఫిషియంట్ ఎంత? మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పొలినామియల్ రాసుకుందాం. x² - 2x - 8 = 0. x² కోఎఫిషియంట్ ఎంత అండి? సారీ x కోఎఫిషియంట్ -2 బై x² కోఎఫిషియంట్ 1. అలాగే మనకి
రాసుకున్న ఫార్ములాలో ఎక్స్ కోఎఫిషియంట్కి మైనస్ అనేది ఉంది. సో -(-2). ఇప్పుడు సింప్లిఫై చేసి చూడండి. 4 - 2 అంటే 2 వచ్చింది. -(-) ప్లస్ అయింది 2. సో 2 = 2. సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ = C/A. C/A అంటే కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా ఇంటూ బీటా = C/A. ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత అండి? 4 × -2. ఇక్కడ C కాన్స్టెంట్ ఎంత? -8 బై x² కోఎఫిషియంట్ ఎంత? 1. 4 2s are 8. సో మైనస్ ఉంది కాబట్టి -8. దట్ ఈక్వల్ టు -8. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ 4s² - 4s + 1 గివెన్ అని చెప్పి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని రాసేద్దాం. 4s² - 4s + 1. s² కోఎఫిషియంట్ ఎంత అండి? 4. నెక్స్ట్ వచ్చేసి s కోఎఫిషియంట్ ఎంత? -4. మైనస్ అనేది అసలు మర్చిపోకూడదు. -4. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ = 1. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4s² - 4s + 1 = 0. 4 × 1 చేస్తే ఎంత? 4. మల్టిప్లై చేస్తేనేమో 4 రావాలి. అట్లానే ఆ మల్టిప్లై చేసిన 2 నెంబర్స్ని యాడ్ చేసిన సపరేట్ చేసిన నాకు -4 అనేది ఆన్సర్గా రావాలి. 4 × 1 = 4. 4 + 1 చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇది కుదరదు మనం ఫ్యాక్టర్స్గా తీసుకుంటాకి, ఎందుకంటే నాకు అక్కడ -4 అనేది రావాలి. ఆ రెండింటిని యాడ్ చేసిన సపరేట్ చేసిన, కాబట్టి నేను 2 2s are 4 కాబట్టి 2 × 2 అనే ఫ్యాక్టర్స్గా తీసుకుంటాను. ఎందుకంటే -2 = -4 అయింది కాబట్టి ఆ రెండు -2ని యాడ్ చేస్తే నాకు -4 వచ్చింది. కాబట్టి ఆ రెండింటిని నేను ఫ్యాక్టర్స్గా తీసుకున్నాను. 4s² - 2s - 2s + 1 = 0. దీంట్లో నుండి 2sని కామన్ తీయండి. ఫస్ట్ 2 టర్మ్స్ నుండి కామన్ తీస్తే ఎంత? 2s - 1. దీంట్లో నుండి మైనస్ని కామన్ తీయండి. అప్పుడు 2s - 1 = 0. ఈక్వేషన్ మొత్తంలో నుండి 2s - 1ని కామన్ తీద్దాం. 2s - 1 × 2s - 1 that = 0. 2s - 1 = 2s - 1 = 0 and 2s - 1 = 0. s మొత్తం సింప్లిఫై చేస్తే 1/2 వచ్చింది. అగైన్ s = 1/2. ఇవి మనం ఆల్ఫా బీటా వాల్యూస్గా తీసుకుంటాం. ఆల్ఫా = 1/2 అండ్ బీటా = 1/2. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ = -b/a = -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత అండి? 1/2 అట్లనే 1/2 వచ్చినాయి కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ రాద్దాం. ఇది వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ 4s² - 2s + 1 1/2 + 1/2 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్. నెక్స్ట్ -b/a కాబట్టి x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ -(-2/4).
సారీ, ఈ ఈక్వేషన్లో -4 ఇచ్చారు కదా, పొరపాటున -2 రాసుకున్నాను. ఇవే చిన్న చిన్నవి చూసుకుంటూ ఉండాలి, వీటి వల్ల లెక్క మొత్తం తప్పొచ్చేసిద్ది. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 4 వచ్చింది అక్కడ. ఈ రెండింటిని ఎల్సిఎం కడితే మనకి 2/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4. సో 1 = 1 అనేది మనకి ఆన్సరు. ఆల్ఫా ప్లస్ బీటా, ద సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. ద సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా. The product of zeros equal to C by A, that equal to constant by x square coefficient, that equal to alpha into beta values 1/2 into 1/2, that equal to constant ఎంత, మన కాన్స్టెంట్ వాల్యూ ఎంత అండి ఈక్వేషన్లో, +1. కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1/2, 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 ఈక్వల్ టు 1/4. ఆల్ఫా ఇంటూ బీటా ఆర్ వెరిఫైడ్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్సో వెరిఫైడ్. మొత్తం ఇవి 6 ఉన్నాయి, మిగిలిన 4 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.